హాయ్ అండి వ్యూవర్స్, నేను దొంతుకూర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం గాయత్రీదేవి దేవాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా. రాసులలో 11వ రాశి అయినటువంటి కుంభరాశి ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉన్నాయి అనే దాన్ని వివరించడం కోసమని ఈ వీడియోని చేస్తున్నాం. ముందుగా వినాయకుని ప్రార్థించుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. 18 మంది ఋషులు జ్యోతిష్య విద్యకి మనకు అందించినటువంటి 18 మంది ఋషులకు కూడా నమస్కరించుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాం. రాశులలో 11వ రాశి కుంభరాశి ఎక్వేరియస్. దీని నామ నక్షత్రాలు చూసుకున్నట్లయితే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ కుంభరాశిలోకే వస్తాయి. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు ఈ కుంభరాశిలోకే వస్తాయి. ఆదాయం 2, వ్యయం 8, అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులుంటాయి. రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఇక ఈ రాశి గ్రహస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉండడం వల్ల శని బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి శని బలాన్ని పెంచుకోవడం కోసమని శని గ్రహానికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండడము, నవగ్రహాల్ని ఆరాధించుకుంటూ ఉండడము, శని స్తోత్రం చదువుతూ ఉండడము, శనికి తైలాభిషేకంతో పాటు నువ్వుల నువ్వుల్ని కూడా దానంగా ఇవ్వడము, ఏదైనా ఆలయానికి నువ్వుల నూనెను దానంగా ఇవ్వడము, దీపారాధనకు గురుబలం పెరగడం కోసమని సాయిబాబా ఆలయాన్ని దర్శించడము, సాయిబాబా ఆలయంలో లడ్డూలు పంచిపెట్టడము, లేదా శనగలు దానంగా ఇవ్వడము, లేదా శనగలు ఆవుకి తినిపించడము, ఇలాంటి చేయడం వల్ల గురుబలము శని బలం పెరుగుతుంది. ఇక గ్రహస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి గురువు ఈ కుంభరాశికి పంచమంలో ఉన్నారు. పంచమంలో ఉన్నటువంటి గురువు మంచి యోగాన్ని ఇస్తారు, ఆర్థికంగా మంచి అవకాశాలు ఇస్తారు, ఆర్థికంగా వృద్ధిలో ఉంటాము. ఇక మే 26 తర్వాత కర్కాటక రాశిలోకి గురువు ఉచ్చ స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా దుస్థానము 6వ స్థానంలో ఉండడం వల్ల మే 26 నుంచి అక్టోబర్ 15 వరకు యోగదాయకంగా ఉండదు ఈ కాలము. నెక్స్ట్ సింహరాశిలోకి అక్టోబర్ 15 నుంచి వస్తారు, ఫిబ్రవరి 14 వరకు ఉంటారు. 7వ స్థానంలో ఉన్నటువంటి గురువు మనకి యోగాన్ని ఇస్తారు, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తారు. ఇక మళ్ళీ ఫిబ్రవరి 14 నుంచి తిరిగి కర్కాటక రాశిలోకి అంటే 6వ స్థానంలోకి వస్తారు. అప్పుడు మనకి యోగదాయకంగా ఉండదు, అంటే కొద్ది కాలం యోగదాయకంగా ఉంటుంది, కొద్ది కాలం యోగదాయకంగా ఉండదు. ఇక్కడ యోగదాయకంగా లేని కాలం చూసుకున్నట్లయితే మే 26 నుంచి అక్టోబర్ 15 వరకు యోగదాయకంగా ఉండదు. మళ్ళీ ఫిబ్రవరి 14 నుంచి ఉగాది వరకు మనకి యోగదాయకంగా లేని కాలంగానే చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు మనం గురుబలం పెంచుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు చేసుకుంటూ దైవారాధన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక రాహుకేతువుల విషయానికి వచ్చినట్లయితే రాహు 1వ స్థానంలోను, డిసెంబర్ 3 తర్వాత 2వ స్థానంలోనూ ఉంటారు. ఇక్కడ రాహు యోగదాయకంగా ఉండరు. ఇక కేతువు చూసుకున్నట్లయితే కేతువు మొదట్లో 7వ స్థానంలోను, డిసెంబర్ 3 తర్వాత 6వ స్థానంలోనూ ఉంటారు. అంటే డిసెంబర్ 3 తర్వాత 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మంచి యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు, యోగిస్తారు. ఇక్కడ 2లో శని ఉంటారు. 2లో శని ఉండడం వల్ల ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది. ఏలినాటి శని జరుగుతూ ఉండడం వల్ల వీరికి ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అనేక మాట పట్టింపులు పడడము, ప్రభుత్వం చేత మన్నన పొందలేకపోవడము, పూర్తి ఆదాయాన్ని పొందలేకపోవడము, ఏ పని చేసినా ఆటంకాలు ఎదుర్కోవడము, కోర్టు సమస్యలలో ఉండడము, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. బంధువర్గం నుంచి అధికార వర్గం నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సంపాదన ఎంత ఉన్నా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉంటుంది. కానీ ఏ పని తలపెట్టినా దాన్ని విజయవంతం చేసుకోవడానికి వీరు నిరంతరం కృషి చేసినా కూడా వీరి శ్రమకు తగ్గ ఫలితం లభించదు. ఇక ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం మనోధైర్యం ఎక్కువగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే అధికారుల చేత ఆగ్రహం తెప్పించుకుంటారు, సస్పెండ్ అవుతారు, అపనిందల పాలవుతారు, దూర ప్రదేశాలకు బదిలీలు అవుతారు. ఇలాంటివన్నీ కూడా ఈ కాలంలో ఉంటాయి. కాబట్టి
ఆగస్టు వరకు కొంచెం బాగుంటుంది, తర్వాత బాగోదు. కాబట్టి చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. అపనిందల పాలవుతారు, ఎన్నికలలో విజయం రాదు, అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవుతుంది. విజయాలు ఎంత సాధించుదాం అనుకున్నా కూడా విజయం అనేది వీరి వశం కాదు. అధిష్టానం చేత కూడా పరాభవించబడతారు. ఇది రాజకీయ నాయకులకి యోగమైనటువంటి కాలం కాదు అసలు. ఇక కళాకారులకు చూసుకున్నట్లయితే ఆగస్టు వరకు బాగుంటుంది. ఆగస్టు తర్వాత అసలు అనుకూలమైనటువంటి కాలం కాదు. ప్రజాదరణ పొందలేరు, విలువైన వస్తువులు కొనుక్కోలేరు, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడేదానికి అవకాశాలు ఉంటాయి. బద్ధకంగా ఉంటారు, బద్ధకం ఎక్కువగా పెరుగుతుంది. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు లాభిస్తాయి. ప్రభుత్వం మూలకంగా ధనం వస్తుంది. జాయింట్ వ్యాపారాలు చేసేవారికి కలిసి రాదు. వెండి బంగారం వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా బాగుంటుంది. కాకపోతే డబ్బు చేతికి వచ్చే సమయంలో విపరీతమైన ఇబ్బందులు కలిగి కుటుంబ సమస్యలు పాలై ఆ డబ్బు అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతుంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఆగస్టు వరకు చాలా బాగుంటుంది. ఈ సమయాన్నే ఇంజనీరింగ్ సీట్లు, ఆసెట్ కాలేజీల్లో సీట్ల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యి మంచి కాలేజీల్లో, కోరిన కాలేజీల్లో సీట్లు వస్తాయి. కాకపోతే వీరు ఆశించినంత మేరకు మార్కులు అనేవి రాకుండా ఉండేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే మొదటి పంట బాగా ఫలిస్తుంది, రెండో పంట కొంచెం నష్టాన్ని ఇస్తుంది. అయితే మొదటి పంట లాభించడం వల్ల రెండో పంటకి యావరేజ్ చూసుకున్నట్లయితే ఏదో సాఫీగా జీవితం గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహంలో మార్పులు వస్తాయి. ఇక పెట్టుబడిదారుల పెత్తనం పెరిగి వ్యవసాయదారులు చాలా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. ఇక స్త్రీలకు చూసుకున్నట్లయితే గురుబలం వల్ల మీ మాటకి ఎదురుండదు, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, సంతానం వృద్ధిలోకి వస్తారు, జీవితంలో స్థిరాస్తులను కొంటారు, స్థాన మార్పులు, స్థాన చలనాలు ఉంటాయి. కుటుంబాల్లోని మిగిలిన వారితో మనస్పర్ధలు ఏర్పడతాయి, గొడవలు ఎక్కువగా జరుగుతాయి. అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడవలసి ఉంటుంది. ఉద్యోగాలు చేసే స్త్రీలకైతే మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా దాటుకుంటూ ముందుకు రావాల్సిన ఎంతైనా అవసరం ఉంటుంది. మీ పేరున స్థిరాస్తులు కొంటారు, స్థిరాస్తుల వల్ల కూడా ఇబ్బందుల పాలయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద గురుబలం శనిబలం తక్కువగా ఉండడం వల్ల గురువుకి శనికి పరిహారాలు ఖచ్చితంగా చేసుకుంటూ ఉన్నట్లయితేనే జీవితంలో ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.